రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలలు అని చెప్పి నిన్నటి నుంచి టీవీల్లో ఒకటే మోత. విషయం ఏంటంటే, ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనే అతను ఒక మహిళా ఉద్యోగితోటి సంబంధాలు పెట్టుకొని ఆవిడ్ని లోబర్చుకొని ఆమెకి కడుపు చేసి ఆవిడ్ని మోసం చేశాడు అనేది. అన్ని కేసులు లాగానే ఈ కేసులో కూడా ఆ మహిళ కొన్ని ఫొటోస్ వీడియోస్ బయటపెట్టింది. ఆ విధంగా ఈ అంశం బయటకు వచ్చింది. ఇవాళ తాజాగా ఆ మహిళ, ఆమె పేరు వీణ, ఆవిడ ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ప్రెస్ మీట్ కూడా పెట్టి కొన్ని వివరాలని చెప్పింది. సో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ వెంటనే ఏమనిపిస్తుందంటే, ఈ అరవ శ్రీధర్ అనే అతను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు 2024 ఎన్నికల్లో జనసేన తరఫున. అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి అమ్మాయిని లోబర్చుకొని మోసం చేశాడు. సో క్లియర్గా అతను తప్పు చేశాడు అనే భావన కలుగుతుంది సహజంగానే. అయితే ఇందులో కొన్ని నువాన్సెస్ ఉన్నాయి, కొన్ని తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఈ వీణ అనే అమ్మాయి పెట్టినటువంటి ప్రెస్ మీట్ కనుక చూస్తే, ఇవాళ పెట్టింది ప్రెస్ మీటు, అది చూస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్య సంబంధం కన్సెన్సివల్గానే జరిగింది. అంటే నన్ను లోబర్చుకున్నాడు అని చెప్పడానికి ట్రై చేసింది, కానీ ఆవిడ నేరేట్ చేసిన విధానాన్ని బట్టే ఈవిడ ఏదో మెసేజ్ ఇచ్చింది ఆయనకి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు, కంగ్రాచులేషన్స్ ఏదో చెప్తూ ఆయన ఏదో మాట్లాడాడు, తర్వాత మాటలు కొనసాగించాడు, తర్వాత ఇంటికి వచ్చాడు, నన్ను కారులో తీసుకెళ్ళాడు, ఇట్లా చెప్పింది ఆ అమ్మాయి. మొత్తానికి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ అమ్మాయి కూడా అందులో పాలు పంచుకున్నది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఈ వీణ అనే అమ్మాయికి పెళ్ళయింది, ఒక 3 సంవత్సరాల అబ్బాయి కూడా ఉన్నాడని చెప్పింది తనే. భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు, హైదరాబాద్లో ఉంటున్నాడు అని చెప్పింది. నాకు ఇంట్లో ఎవరు ఉండరు, నేను మా అబ్బాయి నాకు హెల్పరు అని కూడా చెప్పింది. అయితే తర్వాత తెలిసిన విషయాలు ఏమిటంటే, భర్త ఈవిడికి దూరంగా ఉంటున్నాడు. అతనికి ఈ ఎమ్మెల్యేతో ఈ అమ్మాయికి ఉన్న సంబంధాల గురించి తెలుసు, అందువల్ల దూరంగా ఉన్నాడు. అతను వేరే టీవీతో మాట్లాడిన మాటలను బట్టి మనకు అర్థమయ్యే విషయం. ఇక రెండవది, ఈ శ్రీధర్ అనే ఎమ్మెల్యే అవివాహితుడు, అతనికి పెళ్లి కాల. ఇంకా ఈ అమ్మాయికి పెళ్ళయింది, పిల్లవాడు కూడా ఉన్నాడు. కాబట్టి ఈ సంబంధం ఏర్పడినప్పుడు ఏ ఉద్దేశంతో ఈ సంబంధాన్ని ఆ అమ్మాయి కొనసాగించింది, ఒకవేళ బలవంతంగా అతను ఏమైనా సంబంధం పెట్టుకున్న తర్వాత ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది, ఆ తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఎందుకు కొనసాగించింది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అతనే బలవంతంగా అబార్షన్ చేయించాడు అనేది ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణ. సో అందులో వాస్తవాలు మనకు తెలియదు, కానీ అది నిజం అనుకున్నా కూడా ఏ ఉద్దేశంతో ఆ సంబంధాన్ని కొనసాగించిందో తెలియదు. ఆ అమ్మాయి చేసే ఆరోపణ ఏంటంటే, మీ ఆయనకి నువ్వు విడాకులు ఇవ్వు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అని. అతనికి పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు విడాకులు తీసుకుంటే. కానీ ఈ అమ్మాయి విడాకులు కూడా తీసుకోకుండా ఈ ఎమ్మెల్యేతో సంబంధం పెట్టుకొని ఒక ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకొని భవిష్యత్తులో ఏం చేయాలన్న ఆలోచనలో ఇవన్నీ చేసింది అనేది ఎవరికైనా వచ్చేటువంటి అనుమానం. కాబట్టి ఈ కేసులో ఈ అమ్మాయే 100% బాధితురాలు. కాబట్టి ఈ కేసులో ఈ అమ్మాయే 100% బాధితురాలు. ఈ అరవ శ్రీధర్ అనే అతనే 100% పర్పెట్రేటర్. పూర్తిగా తప్పితందే, ఈ అమ్మాయి పూర్తిగా మోసపోయింది అని చెప్పడానికి లేదు. అయితే ఈ అరవ శ్రీధర్ అనే అతను ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాడు కాబట్టి, అనుకోకుండా చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి అతను జాగ్రత్తగా వ్యవహరించాలి. అతను ఏమాత్రం కూడా ఆ పదవిలో ఉండి గీత దాటి బిహేవ్ చేయడానికి లేదు. ఆ పని చేశాడు కాబట్టి తప్పు అతనిదే. ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాడు కాబట్టి అతనే బలవంతుడు అని చెప్పి ఎవరైనా అనుకుంటారు. ఆ రకంగా చూసినప్పుడు ఆ అమ్మాయి చేసినటువంటి ఆరోపణలన్నీ నిజమైనా కాకపోయినా ఈ అరవ శ్రీధర్ అనే అతను ఖచ్చితంగా తప్పు చేశాడు ఈ విషయంలో. ఇక ఈ అమ్మాయి విషయానికి వస్తే నేను ఇంతకుముందే చెప్పాను, ఆ అమ్మాయి చెప్పే మాటల్లో కన్సిస్టెన్సీ లేదు. వ్యవహారం ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఎట్లా వెళ్ళింది, భర్త ఉండగా పిల్లవాడు ఉండగా, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అబార్షన్ అయిన తర్వాత కూడా ఎందుకు సంబంధం కొనసాగింది, అదేమంటే అతను నన్ను బెదిరించాడు అని చెప్తోంది ఆవిడ. బెదిరించినంత మాత్రాన పెళ్ళైనటువంటి వ్యక్తి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి, ఒకవేళ బలవంతంగా అతనే ప్రెగ్నెన్సీ కనుక చేస్తే అతను ఎక్స్పోజ్ చేయకుండా బయట పెట్టకుండా ఉండటానికి కారణాలు ఏంటో తెలియదు.
ఆ అమ్మాయే చెప్తోంది నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు విడాకులు ఇస్తే అని. అరే అట్లాంటి వ్యక్తి తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నాడు తెలీదు. ఈ అమ్మాయి మీద ఆరోపణలు ఏంటంటే ఈ అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యేని డబ్బులు అడిగింది అని, ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ బయటపెట్టింది అని. అవి ఆరోపణలే, అందులో ఎంత వాస్తవమో తెలియదు. కానీ ఈ కేసులో అరవ శ్రీధర్ అనే అతను ఎమ్మెల్యే స్థానంలో ఉండి తప్పు చేసిన మాట నిజమే అయినా ఈ అమ్మాయి కూడా పూర్తిగా ఏమీ నిర్దోషి కాదు ఈ మొత్తం వ్యవహారంలో అని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఏం ఆశిస్తుందో తెలియదు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా. నేను కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు కేసు తీసుకోలేదని ఆ అమ్మాయి చెప్తోంది. అది కూడా ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఈలోగా తెలిసిన విషయం ఏంటంటే ఈ అరవ శ్రీధర్ తల్లి ఆవిడ అంతకుముందే గతంలోనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట. ఈ అమ్మాయి వచ్చి హెరాస్ చేస్తుంది, మా అబ్బాయిని ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వస్తుంది, గొడవ చేస్తుంది ఇక్కడ అని. వీటికి సంబంధించి కూడా నిజాలు ఇంకా బయటికి రావాలి. ఇక ఇది పొలిటికల్ ఇష్యూ ఆబ్వియస్లీ. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అంటే కాబట్టి జనసేన ఇతని మీద ఏ రకమైన చర్య తీసుకుంటుంది అనేది అందరూ చూస్తారు. తాజా వార్త ఏమిటంటే జనసేన పార్టీ ఒక 3 సభ్యులతోటి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ వాళ్ళు ఒక వారం రోజుల్లో ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ కమిటీ ముందు ఈ అరవ శ్రీధర్ని తన వెర్షన్ వినిపించమని అడిగారు. వారం రోజుల తర్వాత రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను బట్టి మరి పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకుంటారా లేదా అనేది తెలుస్తుంది. ఈలోగా ఇది పొలిటికల్ అంశం కాబట్టి సహజంగానే వైఎస్ఆర్సీపీ రంగంలోకి దిగింది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో రాస్తున్నారు. సాక్షిలో పుంఖాలుగా కథలు వస్తున్నాయి. అవి పూర్తిగా ఏకపక్షంగా వస్తాయి సహజంగానే. అరవ శ్రీధరు సెక్స్ టేపులు, రాసలీలలు అని చెప్పి వస్తున్నాయి అనుకోండి. ఇటువంటివి వచ్చినప్పుడు అన్ని పత్రికలు అట్లానే వస్తుంటాయి. ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఇవాళ. వేరే మీటింగ్లో మాట్లాడతా ఈ అంశం కూడా ప్రస్తావించాడు. వాడే మనిషి, వాడే ఎమ్మెల్యే ఇటువంటి పని చేశాడు అన్నాడు. అయితే ఈ విషయంలో వైఎస్ఆర్సీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పెద్ద మోరల్ అథారిటీ ఏమీ లేదు మాట్లాడడానికి. ఎందుకంటే గతంలో ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ వీడియోలు కూడా ఇట్లానే బయటకు వచ్చినాయి. అందులో ఎంత వాస్తవం ఉంది లేదు అనేది పక్కన పెట్టండి. అవి బయటకు వచ్చినప్పుడు కనీసం ఒక ఎంక్వైరీ వేయటం, ఒక కమిటీని వేయడం, అదేంటో తెలుసుకోవడం, తప్పు ఉందా లేదా, తప్పు లేదు అనుకుంటే ఓకే, తప్పు ఉన్నది అనుకుంటే కనీసం సస్పెండ్ చేయడం ఏమీ చేయాలి ఆయన. కాబట్టి ఆయన మాట్లాడినా, ఆయన పార్టీ వాళ్ళు మాట్లాడినా దాన్ని పూర్తిగా పొలిటికల్గానే చూడాలి. చివరిగా ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. సోషల్ మీడియా వల్ల గతంలో లేనటువంటి కొన్ని సౌకర్యాలు ఇప్పుడు వచ్చినాయి. ఇదివరకు ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రినో, మరొకళ్ళనో, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళనో లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళనో సామాన్యులు అంత ఈజీగా కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా రావడం వల్ల ఏ ఫేస్బుక్లోనో ఎక్కడో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం, వాళ్ళో వీళ్ళో గుడ్ మార్నింగ్ అనో కంగ్రాచులేషన్స్ అనో రాయడం, అక్కడి నుంచి ప్రారంభం అవుతాయి ఈ పరిచయాలు. ఆ తర్వాత అధికారం చేతుల్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని దాన్ని దుర్వినియోగం చేయటం. కాబట్టి ఈ కేసు కానివ్వండి, ఇటువంటి చాలా జరిగినాయి ఈ మధ్యకాలంలో. ఇవన్నీ కూడా పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్ళకి, ప్రజా జీవితంలో ఉండేవాళ్ళకి ఒక గుణపాఠంగా మిగలాలి.